అందరికీ శనార్థులు. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి ఎట్లున్నది? ఏ లీడర్ దగ్గరికి పోయి అడిగినా అరే లగచర్లకు లగెత్తరో అన్నట్టే ఉన్నది. దాడులు చేసిన వాళ్ళు, దాడులను ప్రోత్సహించిన వాళ్ళ పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ఎంత వార్లున్నా, ఎంత పెద్దోళ్ళున్నా ఊచలు లెక్కబెట్టక తప్పదు. కావాలని టిఆర్ఎస్ అంటే అలియాస్ బిఆర్ఎస్ పార్టీ, బిఆర్ఎస్ అలియాస్ టిఆర్ఎస్ కావాలని జిల్లా కలెక్టర్ పైన, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ క్యాడర్ అధికారి పైన, ఇంకా ఇతర అధికారుల పైన ఒక కుట్రపూరితంగా ప్రణాళికాబద్ధంగా ప్రజాభిప్రాయ సేకరణ జరిగేటువంటి క్రమంలో ముందుగా వేసుకున్నటువంటి ప్లాన్ ప్రకారం మీరు కొద్దిమంది అరాచక శక్తులను అక్కడ పెట్టి వాళ్ళని అమాయకులైనటువంటి గిరిజనులను రెచ్చగొట్టి తద్వారా వాళ్ళు దాడి చేసేటట్టు ప్రక్రియను మీరు సృష్టించి ఈ ప్రభుత్వం ఏదో తప్పు చేస్తున్నట్టుగా ఒక భ్రమలు కల్పించడం కోసం చేసే ప్రక్రియ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వాళ్ళని చిత్రహింసలు పెట్టారని చెప్తా ఉన్నారు. నడవలేకపోతున్నారు. మీరు చూడండి వీడియో. అంటే మీరు భూమి లేకపోతే కొడతారా? ఇక భూమి లేకపోతే వాళ్ళ భూములు గుంజుకుంటేందుకు జులుం చేస్తావు. అందుకే వారికి మేము అండగా ఉంటామని చెప్తూ ఈ నరేందర్ రెడ్డి గారిని ఒకసారి చూడండి. ఎంత దుర్మార్గంగా మఫ్టీలో వచ్చి పొద్దున ఒక్కడన్నా పోలీస్ యూనిఫామ్ ఉన్నాడా? వీళ్ళు పోలీసు వాళ్ళ లేకపోతే నిజంగానే దొంగలా? మాకేం తెలుసు? కిడ్నాపర్లా? ఎవడో మాకేమెరక? నోటీస్ లేదు, ఫ్యామిలీకి సమాచారం లేదు, ఇష్టం వచ్చినట్టుగా వచ్చి మఫ్టీలో వచ్చి 10 మంది గుండాగాళ్ళు ఎత్తుకపోతే అది కిడ్నాప్ అనాలా, అరెస్ట్ అనాలా? మరి ఈ లగచెర్ల దాడి వెనకాల ఏమున్నది, ఏం సంగతి, అసలు ఈ దాడికి కారణం ఏంది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాము. మరి దీని వెనకాల మొత్తం మీద అయితే మనకు తెలిసిన విషయమే భూసేకరణ అంశం ఉన్నది. ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం 6 నెలల కిందట దుద్యాల మండలం పరిధిలో ఔషధ పరిశ్రమల స్థాపన శ్రీకారం చుట్టింది. రెవెన్యూ అధికారుల సర్వేలో మొత్తం 1314.21 ఎకరాల భూమి అవసరం ఉంది అని తేల్చారు. హకీంపేట గ్రామంలో పట్టా భూములు 366.34 ఎకరాలు, పోలేపల్లిలో 130.21 ఎకరాలు, లగచెర్లలో 156.05 ఎకరాలు కలిపి మొత్తం 676.25 ఎకరాలు సేకరించాలని చెప్పి మొత్తం మీద అయితే నిర్ణయం తీసుకున్నారు. మరి మిగతాది ఏదైతే ఉన్నదో భూమి 637 ఎకరాలు 36 ఎకరాలు అసైన్డ్ భూములుగా గుర్తించారు. అక్టోబర్ 25 తారీఖున ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనడానికి వస్తున్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆవుటి శేఖర్ పై రోటి బండ తాండా వాసులు దాడి చేయడం, పోలీసులు ఆయనను తప్పించడం జరిగింది. మొత్తం మీద అయితే మనం ఇక్కడ వార్త చూసిరు, మీరు కూడా విన్నారు. మరి ఎట్లున్నది, ఏం సంగతి? గత నెల 25 తారీఖే తండావాసులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ మండల అధ్యక్షుడి మీద దాడి చేయడం జరిగింది. మరి అప్పుడు 200 మంది పోలీస్ బందోబస్తుతో మొత్తం మీద ఆయనను తప్పించే ప్రయత్నం అయితే చేసిరు. మరి ఇప్పుడు చర్చనీయ అంశం ఏమైందిరా అంటే మొన్న మనందరికీ తెలిసిన విషయమే, కలెక్టర్ పైన దాడి జరిగింది. మరి దాడి జరిగినప్పుడు ఉన్నతాధికారులు ఉన్నారు కానీ పోలీసు బందోబస్తు అయితే లేదు. మరి దానికి సంబంధించినటువంటి పోలీసులు ఏం చేస్తున్నారు? మరి పక్కా ప్లాన్డ్ ప్రకారం జరిగింది దాడి అని చెప్పి మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ కొంతమంది కాంగ్రెస్ నాయకులు కానీ విమర్శిస్తూ ఉన్నారు, మనందరికీ తెలిసిన విషయమే. మరి పక్కా ప్లాన్ ప్రకారం జరిగినట్లయితే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తూ ఉన్నది, మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈ దాడి పైన ఎమ్మెల్యే కాడికి వెళ్ళి డైరెక్ట్ ముఖ్యమంత్రి దాకా అందరూ స్పందించడం జరిగింది. ప్రతిపక్ష నాయకులు కూడా స్పందించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలను కొంతమందిని మొత్తం మీద అయితే మరి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అక్కడ మరి చాలా దయనీయమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది మనం చూస్తూ ఉన్నాం. మరి పరిస్థితి ఎట్లున్నది, ఏం సంగతి ఓసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక మరి దాడి జరిగిన అంశం మనందరం చూసినాము. ఈ అంశం మీద ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏమంటా ఉన్నాడంటే మరి ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు, పక్కా ప్లాన్ ప్రకారం అయితే దాడి జరిగింది అని చెప్పి మొత్తం మీద సీఎం సార్ అయితే అంటా ఉన్నాడు. ఈ దాడి మీద ఇప్పటి వరకు ఎవరెవరు ఏం మాట్లాడిరో ఒకసారి మీరే వినండి.
అంటే అధికారుల మీద దాడులు చేస్తే చూసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఊరుకోదు. ఈ రోజు రెవెన్యూ శాఖ కావచ్చు, పోలీస్ శాఖ అధికారుల మీద దాడులు చేస్తే మేము వాళ్ళకి అండగా నిలబడతాం దాడులు చేసే వాళ్లకు అని చెప్పి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ మాట్లాడుతున్నాడంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటూ ఊరుకుంటుందని అనుకుంటున్నారా? రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా దాడులను ఒకవేళ వదిలేస్తే ఈ రోజు వాళ్ళని చేసి ఉండొచ్చు, రేపు వీళ్ళ మీదనే దాడులు జరిగితే ఆ రోజు చర్యలు తీసుకోమని అడగరా? ఈ దాడులను ఇట్లనే వదిలేస్తే రేపు బీఆర్ఎస్ వాళ్ళ మీద కూడా దాడులు జరిగితే కేటీఆర్ ఇదే మాట్లాడతాడా? ప్రత్యక్షంగా దాడులు చేసిన వాళ్ళను, దాడులను ప్రోత్సహించిన వాళ్ళను, ప్రోత్సహించే వాళ్ళ వెనకాల అండగా నిలబడ్డోళ్ళను అందరి సంగతి రాష్ట్ర ప్రభుత్వం తెలుస్తుంది. కావాలని టిఆర్ఎస్ అంటే అలియాస్ బిఆర్ఎస్ పార్టీ, బిఆర్ఎస్ అలియాస్ టిఆర్ కావాలని జిల్లా కలెక్టర్ పైన, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ క్యాడర్ అధికారి పైన, ఇంకా ఇతర అధికారుల పైన ఒక కుట్రపూర్తిగా ప్రణాళికాబద్ధంగా ప్రజాభిప్రాయ సేకరణ జరిగేటువంటి క్రమంలో ముందుగా వేసుకున్నటువంటి ప్లాన్ ప్రకారం మీరు కొద్దిమంది అరాచక శక్తులను అక్కడ పెట్టి వాళ్ళని అమాయకులైనటువంటి గిరిజనులను రెచ్చగొట్టి తద్వారా వాళ్ళు దాడి చేసేటట్టు ప్రక్రియను మీరు సృష్టించి ఈ ప్రభుత్వం ఏదో తప్పు చేస్తున్నట్టుగా ఒక భ్రమలు కల్పించడం కోసం చేసే ప్రక్రియ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ప్రజాస్వామికమైన పద్ధతుల్లో అభ్యంతరాలు, అనుమానాలు, అభిప్రాయాలను తెలియజేసుకోవడానికి తప్పకుండా ఒక వేదిక ఉంటుంది. ఆ వేదికను ఏర్పాటు చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ప్రజాస్వామికమైన స్ఫూర్తితో ముందుకు వెళ్ళటం జరుగుతుంది. అప్రజాస్వామికంగా రౌడీయిజం, గుండాయిజం చేసి ప్రభుత్వానికి సంబంధించిన యంత్రాంగాన్ని కానీ ప్రభుత్వ అధికారులను బెదిరించిన ఉపేక్షించేది లేదు. దాడి జరగలేదు, రైతులు దాడి చేయలేదు అని చెప్పి కలెక్టర్ గారు చెప్పిండ్రు, కానీ కొన్ని అసాంఘిక శక్తులు మాత్రం తప్పకుండా దాడి చేయడానికి ప్రయత్నించారు అనే విషయాన్ని వాళ్ళు క్లియర్ గా కలెక్టర్ గారు చెప్పిండ్రు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం, తీవ్రంగా పరిగణిస్తున్నాం. వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. అక్కడ తప్పకుండా ఇండస్ట్రీస్ వస్తాయి, ఫార్మా కంపెనీ కాదు ఇంకా రకరకాల ఇండస్ట్రీలు వస్తాయి. అక్కడ పారిశ్రామికంగా చాలా ముందరికి తీసుకుపోయి చేసి అభివృద్ధి చేయడం జరుగుతుంది. కొడంగల్లో ఈ రోజు కాదండి, దయచేసి నేను మీడియా మిత్రులను కోరుతా ఉన్న ప్రజలకు కూడా వాస్తవాలు చెప్పండి. 6-7 నెలల కిందట, ఇంకెక్కువ 8-9 నెలల కిందట ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి ఆయనకు ఒక ఫోన్ కాల్ వైరల్ అయింది, చూసే ఉంటారు, వినే ఉంటారు. ఏమని ఒక రైతు ఫోన్ చేసి తిరుపతి రెడ్డి గారిని అడుగుతున్నాడు, మేము ఎందుకు ఇవ్వాలయా మా భూములు, ఇవ్వకపోతే ఏం చేస్తుంది ప్రభుత్వం గట్టిగా అడిగితే తన్ని తీసుకుంటాం ఆయన అన్నమాట, తన్ని తీసుకుంటాం నా కొడుకు అని మాట్లాడినాడు. రైతులు ఒక్కసారి కాదు అన్ని పార్టీల దగ్గర పోయినారు, ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినారు, కలిసి చెప్పినారు సార్ ఇది మంచిది కాదు విరమించుకోండి. మొత్తం లంబాడ రైతులు అక్కడ గిరిపుత్రులు వాళ్ళందరూ పోయి అడిగినారు. అడిగితే పట్టించుకోకుండా ఏకపక్షంగా మేమేదో రారాజులం, చక్రవర్తులం, కొడంగల్ ఏదో మా సామ్రాజ్యం, నువ్వు ఏదనుకుంటే అది జరగాల అనే పద్ధతుల్లో ఇవాళ మీరు తీసుకున్న అనాలోచిత పిచ్చి నిర్ణయం వల్లనే కొడంగల్ రగులుతున్నది. ప్రజలెవరు కూడా అధికారుల మీద దాడి చేయడం సరైనది కాదు, దాడి చేయాలని కూడా ఎవరు అనుకోరు. కానీ ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఈ ప్రభుత్వానికి చెవులు వినపడతలేవు, కళ్ళు కనబడతలేవు, మూర్ఖంగా ప్రవర్తిస్తుంది. కేవలం పోలీసులు అడ్డం పెట్టుకుని రాజ్యం చేయొచ్చు అనే పద్ధతుల్లో ప్రవర్తిస్తుంది. అటువంటి పరిస్థితులలో అక్కడ గిరిజన రైతాంగం తిరుగుబాటు చేసే దశకు వచ్చిండ్రు. ఈ పరిస్థితి రావడానికి ప్రభుత్వమే కారణం తప్ప ప్రజలు కాదు. అందరూ ఏంటో సురేష్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సురేష్ మా యువ నాయకుడు, కార్యకర్త కాదంటలేం. అతను 7 ఎకరాల భూమి ఉంది కదా, అతను కూడా కడపమంట ఉంది కదా. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారంట, బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. అందరు రైతులు నిన్న బైకాట్ చేశారంటే నిన్న పబ్లిక్ హియరింగ్ పెట్టినప్పుడు ఒక్కరు కూడా పోలే అక్కడికి. బైక్ ఇవాళనే మీరు చూసిర్రు, ప్రజలు తిరగబడతాం. కొడంగల్లో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో కొడంగల్లో రైతులు తిరగబడి కలెక్టర్ని ఉరికిచ్చింది మీరు స్వయంగా చూసి. రేపు చాలా త్వరలోనే హుజరాబాద్ నియోజకవర్గంలో కూడా మా దళిత బంధు మీరు ఇవ్వకపోతే సేమ్ అదే గతి పుట్టుదని కూడా రేవంత్ రెడ్డి గారిని నేను హెచ్చరిస్తా ఉన్నాను. విన్నారు కదా ముఖ్యమంత్రి సారు, మంత్రి సారు, మరి ఇటు కేటీఆర్ సారు, అటు హరీష్ రావు సారు, వీళ్ళందరి మాటలు విన్నారు కదా. వీళ్ళందరి మాటలు మనం ముఖ్యంగా గమనిస్తే మనకు ఏం అర్థమవుతా ఉన్నది, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ప్రతిపక్షం మీద ఎత్తేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు రాష్ట్ర ప్రభుత్వం మీద, మరి కాంగ్రెస్ పార్టీ మీద ఎత్తేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మనం ముఖ్యంగా ఆలోచించినట్లయితే, మనం ముఖ్యంగా గమనించినట్లయితే ఇక్కడ నష్టపోతున్నది ఎవరు? అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు. పాపం ఎంతోమంది అన్యాయానికి గురవుతూ ఉన్నారు, అక్రమ కేసులు వాళ్ళ మీద బనాయిస్తూ ఉన్నారు అని చెప్పి చాలా బాధపడతా ఉన్నారు, ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉన్నారు. ఎప్పుడు
ఎవరిని పట్టుకపోతారో తెలియని పరిస్థితి అని చెప్పి చాలా మంది భయపడతా ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద పూర్తి విచారణ జరిపి మరి ఆ దాడిలో ఎవరైతే పాల్గొన్నారో, ఆ దాడిలో ఎవరైతే కుట్రలు చేసిరో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది అని మరి మొత్తం మీద అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు కానీ రాష్ట్ర ప్రజలు మాత్రం అయితే కోరుతా ఉన్నారు. ఇంకా కొంతమంది ఏమంటా ఉన్నారైతే మరి ఈ ఫార్మా కంపెనీ నిర్ణయం ఏదైతే ఉన్నదో దాన్ని మరి జల్దిన వెనక్కి తీసుకుంటే ఈ లొల్లిలు పంచాయతీలు ఇవన్నీ ఇప్పటికే బంద్ అవుతాయి. ఒకవేళ ఆ ఫార్మా కంపెనీ మరి ఏదైతే ఉన్నదో నిర్ణయం అది ఇట్లనే కొనసాగితే మరి లొల్లిలు పంచాయతీలు కొట్లాటలు పోలీస్ స్టేషన్లు ఇవి ఇక ముందు కూడా కొనసాగే అవకాశం ఉంది అని చెప్పి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజలు కొంతమంది మేధావులు అయితే భావిస్తూ ఉన్నారు. ఇది ఇప్పటికి ఉన్నటువంటి అప్డేట్. మరి ఎంతోమంది మరి నాయకులు కూడా మరి హౌస్ అరెస్ట్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పట్నం నరేందర్ రెడ్డిని కూడా మరి పొద్దున అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. మరి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈ లొల్లి ఈ పంచాయతీ ఏడు దాకా పోతుందో ఏమో. మొత్తం మీద అయితే చూస్తూనే ఉండండి మన SV6 న్యూస్.